హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరీన్ ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ షర్మిల గారు పిసిసి చీఫ్ అయ్యారు ఇప్పుడు ఆమె రాజకీయాలు ఎవరి సపోర్ట్ తో నడుపుతారు అంటే ఇది అందరికీ తెలిసిన సీక్రెట్ అన్నమా అంటే పిసిసి చీఫ్ గా ఆవిడ బరువు బాధ్యతలు ఎక్కువగా ఫీల్ అయ్యారు ఆవిడ తిరస్కరిస్తున్నారు అలాగే ఏఐసిసిలో ఒక కీలకమైన పదవి ఆశించి ఆవిడ ఇది వద్దంటున్నారు అని రకరకాల వార్తలు వినిపించాయి అయితే దానికి చాలా మంది విశ్లేషకులు ప్రముఖులు చెప్పిన విశ్లేషణ ఏంటంటే పిసిసి చీఫ్ అనేది నిజంగా హాట్ సీట్ అది అంటే రాష్ట్ర కాంగ్రెస్ మొత్తానికి అధ్యక్షురాలు కదా సో ఈ 175 స్థానాల్లో ఎవరు నిలబెట్టాలి రేపు ఎలక్షన్స్ ముందున్నాయి ఎవరెవరికి పోటీ చేయాలి ఎవరెవరికి టికెట్ ఇవ్వాలి ఎవరు ఇవ్వకూడదు మరోవైపు ఆవిడకి పిసిసి చీఫ్ ఇవ్వకూడదనే వాళ్ళు కూడా ఉన్నారు చిత్తూరు నుంచి ఆయన ఎవరు చింతామోహన్ గారు ఎవరు ఉన్నారు తర్వాత రాజమండ్రి మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు వీళ్ళు ఈవిడ రాజశేఖర్ బిడ్డ అసలు కాంగ్రెస్ తో పొసగదు ఈవిడితో మనకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి వదిలిన అస్త్రం ఈవిడ మనం కాంగ్రెస్ లో చేర్చుకోకూడదని కూడా చాలా మంది విమర్శించే వాళ్ళు ఉన్నారు ఇటువంటి హడిల్స్ మధ్య ఆవిడ పిసిసి చీఫ్ గా అంటే ఈవిడ అసలు అందులో కాంగ్రెస్ అంటేనే చాలా మంది సీనియర్ నాయకులు ఉంటారు అంతమంది అంటే అనుభవంలో గానీ వయసులో గానీ ఈవిడ చూస్తే వయసులో చిన్నావిడ అనుభవంలో కూడా చిన్నావిడ ఎలా హ్యాండిల్ చేయగలదు అనే భయంతోనో లేదంటే మరే ఇతర కారణాలతోనో ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే అదే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ప్రస్తుతం వాళ్ళ అన్నయ్య ఉన్నాడు సొంత అన్నయ్య ఉన్నాడు కదా సో అతని మీద కూడా విమర్శలు చేయాలి ఇప్పటికే కుటుంబంలో ఏవో చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నాయి విభేదాలు ఉన్నాయని వార్తలు ఉన్నాయి ఇంకాస్త దూరం పెరుగుతుందేమో విద్వేషాలు రెచ్చగొట్టేలా అవుతుందేమో అని భయంకో మరే కారణాలతో ఆవిడ దాన్ని ఒప్పుకోలేదు ఏఐసిసిలో కీలక పదవి ఆశించిందని కూడా మనం వార్తలో చూసాం అలాంటి సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్గా నిలబడి ఆమెకి నేను ఫుల్గా మీకు సపోర్ట్ ఇస్తాను నేను సపోర్ట్గా ఉంటాను మాట్లాడతాను నిలబడతాను మీ అంటే ఆవిడ ఒక సందర్భం ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారట ఏమని ఇప్పటికే నేను పార్టీ పెట్టి చాలా వరకు ఇబ్బందులు పడ్డాను చాలా ఖర్చు పెట్టాను ఖర్చుతో కూడుకున్న పని కదా ఏదైనా ఇంకా మేము వెచ్చించే అవకాశం లేదు కాబట్టి ఇంకెలా ముందుకు నెట్టుకు రాగలుగుతామన్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చి మీకు ఎందుకు ఎటువంటి సపోర్ట్ కావాలని నేను సపోర్ట్ చేస్తాను ఆయన అసలు రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నప్పుడే చెప్పారంట ఖచ్చితంగా ఇక్కడే కాదు ఇక్కడ కానీ గవర్నమెంట్ ఫామ్ చేసి తీసుకొస్తాను అలాగే ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ ని బతికించే ప్రయత్నం చేద్దాం పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని రేవంత్ రెడ్డి గారు కూడా అధిష్టానంతో చెప్పారని చాలా మంది చెప్తుంటారు సో ఇప్పుడు కూడా షర్మిల గారికి ఫుల్ సపోర్ట్ గా ఉంటూ మీకు అవసరం ఎటువంటి అవసరానికైనా ఎటువంటి సపోర్ట్కైనా నేను నిలబడతానని చెప్పి భరోసా ఇచ్చారు సో రేవంత్ రెడ్డి గారు భరోసా ఇవ్వడంతో అసలే జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు అంటే పడదు అనే వార్తలు కూడా వస్తున్నాయి ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబిఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు ఎంతమంది ముఖ్యమంత్రి అయిన తర్వాత శుభాకాంక్షలు చెప్పారు కానీ ఆంధ్ర ముఖ్యమంత్రి నాకు కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు బట్ నేను ఎలా బదులు తీర్చుకుంటాను అనే సందర్భం వచ్చేలాగా ఆయన మాట్లాడారు సో ఇది ఉంది కదా సో ఖచ్చితంగా ఇప్పుడు చెల్లిని అక్కడ పిసిసి చీఫ్ గా పెడుతున్నారు కాబట్టి ఫుల్ సపోర్ట్ రేవంత్ రెడ్డి గారు ఇస్తారు ఇస్తూనే కాంగ్రెస్ కి ఒక స్ట్రాటజిక్ ప్లేయర్ గా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీకి ఎవరైతే ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ గారు ఉండేవారో స్ట్రాటజిక్ మేనేజర్ గా కాంగ్రెస్ కి సునీల్ కనుగోలు అని ఒక ఆయన స్ట్రాటజిక్ మేనేజర్ గా ఉన్నారు ఆయన ఉండడం వల్ల తెలంగాణలోను అటు కర్ణాటకలోను కాంగ్రెస్ బాగా హవా నడిచింది కాబట్టి ఇదే స్ట్రాటజిక్ మేనేజర్ ని అటు షర్మిల గారికి కూడా ఆవిడ కూడా ఉండేలాగా నడిపించేలాగా రేవంత్ రెడ్డి గారు సూచనలు సలహాలు విత్ ద సపోర్టింగ్ ఆఫ్ అధిష్టానంలో రేవంత్ రెడ్డి గారికి ఒక మార్క్ ఉంది ఎందుకు ఆయన పిసిసి చీఫ్ అయినప్పుడే చెప్పాడంట నేను ఎలాగైనా తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేస్తా ముఖ్యమంత్రి మనవాడే అవుతాడు అలాగానైతే నాకు ముఖ్యమంత్రి అవ్వండి అన్నట్టు కూడా ఈయన మాట్లాడాలని చాలా మంది విశ్లేషకులు చెప్తుంటారు అలాగే గవర్నమెంట్ ఫామ్ చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా అలా చేశాడు కాబట్టి ఆయన అంటే ఒక ఇమేజ్ ఉంది కాంగ్రెస్ అధిష్టానంలో రేవంత్ రెడ్డి గారికి అదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు షర్మిల వెనక నిలబడుతూ ఆమె ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఏ స్ట్రాటజిక్ మేనేజర్ అయితే వీళ్ళకి గతంలో పనిచేశారో అదే స్ట్రాటజిక్ మేనేజర్ సునీల్ కనుగోలు గారిని షర్మిల గారికి అపాయింట్ చేస్తూ అక్కడ కూడా రాజకీయంగా బాగా మళ్ళీ ఉపయోగపడేలా చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ నమ్మకం ఏంటంటే తెలంగాణ ప్రకటించింది కాంగ్రెస్ ప్రకటించినప్పుడు ఏమైంది తెలంగాణలో హ్యాపీ బట్ తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయింది 2 సార్లు కూడా మొన్నసారి గెలిచింది పోనీ అక్కడ విభజించిన తర్వాత ఆంధ్రాలో బ్యాడ్ అయిపోయారు కదా అలాగే బీజేపీ తీసుకుంటే తెలంగాణకు బీజేపీ సపోర్ట్ ఇచ్చింది ఆ రోజు పార్లమెంట్ లో తెలంగాణలో బీజేపీ ఉంది ఆంధ్రాలో కూడా బీజేపీ ఉంది
ఒకవేళ ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ ని కానీ ద్వేషిస్తే బీజేపీని కూడా ద్వేషించాలిగా. బట్ బీజేపీ ఉందిగా, కాంగ్రెస్ తెరమరుగైపోయింది కానీ బీజేపీ ఉంది. సో బీజేపీకి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ కూడా సపోర్ట్ ఇవ్వాలి అనే నినాదంతో ఇప్పుడు మరలా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అలాగే షర్మిలా గారి ద్వారా అక్కడ పీసీసీ చీఫ్ గా అయ్యే ఛాన్సెస్. అందుకే కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టాలి. అండ్ ద సేమ్ టైం ఆంధ్రాలో కాంగ్రెస్ ని బతికించుకోవాలి, మరలా దాన్ని పైకి తీసుకురావాలి. ఇప్పుడు కాకపోతే 2029 లేదా 2034కైనా కాంగ్రెస్ ని బయటికి ఒక గవర్నమెంట్ ఫామ్ చేసే రేంజ్కి తీసుకెళ్లాలనే ఆలోచనలో అధిష్టానం బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన మేనియా బాగా ఆ ఫ్లో బాగా ఉంది. ఆ ఫ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే కొంత కాంగ్రెస్ గెలిచేస్తుందని కాదు కానీ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది ఖచ్చితంగా. అరే రాజశేఖర రెడ్డి గారి బిడ్డరా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఇక్కడ ఇమడలేక మేబీ అన్నతో సరిగ్గా సంబంధాలు నెరపలేకో లేదా ఇబ్బందుల వల్ల కుటుంబంలో ఉండే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఆవిడ పక్క రాష్ట్రం వెళ్ళిపోయింది తెలంగాణకి, మరలా ఇప్పుడు వచ్చింది. సో ఈమెను మనం కనీసం ఆదుకోవాలి, కనీసం మనం ఈవిడికి హెల్ప్ చేయాలని ఏ కొద్ది మంది అనుకున్నా ఆవిడకి కాంగ్రెస్ ఓటింగ్ పెరుగుతుంది కదా. అలా పెరిగిందంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి ఓట్లు చీలిపోతాయి కదా. సో కాంగ్రెస్ ప్లానే అది. అలా ప్లాన్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నప్పుడు షర్మిలా గారికి ఇంకా తిరుగులేదు. ఆవిడ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒక్కొక్కటి ఆచితూచి అడుగులేస్తోంది. ప్రతిపక్షాలతో కూడా అంటే సొంత పక్షం కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులతో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం, లోకేష్ గారికి గిఫ్ట్ పంపించడం, లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే రాజకీయంగా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. లోపల ఎన్నైనా ఉండొచ్చు, బయటికి మాత్రం నవ్వుతూ పలకరించాలి, విష్ చేయాలి, అందరినీ కలుపుకోవాలి. అదే రాజకీయం అంటే. సో ఆ రాజకీయ స్ట్రాటజీకి ఇప్పుడు స్టార్ట్ చేసిందంటే మేబీ సీనియర్లు సజెషన్ అయ్యి ఉండొచ్చు, ఈవిడ మెంటాలిటీ కూడా మంచి మెంటాలిటీ అయ్యి ఉండొచ్చు, అందుకు ఆవిడకి వెళ్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఉంటుందని చెప్పకనే చెప్తున్నారు. ఆయన కూడా చెప్పాడు, ఆయన ఏబిఎన్ లో ఖచ్చితంగా నా పతనాన్ని ఎవరైతే కోరుకున్నారో వాళ్ళందరికీ నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, నేను ఎవరైతే ఓడిపోవాలనుకున్నారో వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ఇండైరెక్ట్ గా ఆయన చెప్పాడు, సంకేతాలు ఇచ్చాడు. సో దాన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకొని అర్థం చేసుకోవాలి. సో షర్మిలా గారి వల్ల కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొంత పుంజుకుంటుంది ఆంధ్రప్రదేశ్ లో. అది ఓకే, థ్యాంక్ యూ సార్.